నమస్తే ఫ్రెండ్స్. మన చార్ధామ్ యాత్రలో పార్ట్ 2 యమునోత్రి యాత్ర. నేను మీ ఆర్‌జే తెలుగు వ్లాగర్ యూరప్ నుంచి. మనం హరిద్వార్ చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనకి డెహ్రాడూన్ నుంచి రిషికేష్ నుంచి మనం యమునోత్రికి వెళ్ళొచ్చు. ఈ చార్ధామ్ యాత్రలో ముఖ్యమైనది రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ మనం ఫిజికల్‌గా కూడా చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. ఫిజికల్ రిజిస్ట్రేషన్‌కైతే మనం హరిద్వార్‌లో రాహి హోటల్ ఉంటది. ఆహ్, అలాగే మనకి రిషికేష్‌లో 3 పాయింట్లుంటాయి. ఒకటి రిషికేష్ బస్ స్టాండ్‌లో చేస్తారు. ఇంకొకటి రిషికేష్ ఆర్‌టీఓ ఆఫీసులో. హ్మ్. ఇంకొకటొచ్చేసి రిషికేష్ గురుద్వార్‌లో కూడా ఈ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆహ్, మనం ఒకవేళ మర్చిపోయినా, లేకపోతే మనం ఆల్రెడీ యాత్ర మొదలెట్టేసినా, మనకి చెక్ పాయింట్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. హ్మ్. అలాగే ఆహ్, మనకి ఫిజికల్ రిజిస్ట్రేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, ఆహ్, మనలాగా అందరూ ఉంటే మనకి ఇదే ఒక చిన్న మినీ యాత్ర ఉంటది. సో, మనం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చాలా ఈజీ. ఆహ్, అదెలాగంటే మనకి ఆహ్, ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్‌లో మనం ఈమెయిల్ ఐడీ, ఆహ్, ఫోను నంబర్, పాస్వర్డ్ ఇచ్చి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మన యాత్రా స్లాట్లు బుక్ చేసుకోవాలి. ఈ యాత్రా స్లాట్‌లో మనం మన పేరు, ఆహ్, మన ఏజ్ అండ్ అలాగే మన ఫోను నంబర్, ఈమెయిల్ ఐడీ, అడ్రస్, హ్మ్. అండ్ ఆల్సో మనం ఆహ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేము అండ్ అలాగే మనం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఆ సర్టిఫికేట్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాల్సుంటది. ఇంకా జర్నీ విషయానికొస్తే మనకి ఆహ్, అన్ని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్ అన్నీ మనకి ఉదయాన్నే ఉంటాయి. ఎందుకంటే మనకి జర్నీ టైమ్ 10-12 గంటలు పడతది. సో, మనకి ఆహ్, అన్ని ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులు ఎక్కువగా మార్నింగే అవైలబుల్‌గా ఉంటాయి. ఆహ్, ఇంకా బడ్జెట్ విషయానికొస్తే మన ఆహ్, డైలీ లైఫ్ లాగే మన కంఫర్ట్ బట్టే మన ఖర్చులుంటాయి. ఆహ్, ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వచ్చేసి మనకి హ్మ్. 500, 600 ఆ రేషియోలో ఉంటది. ఆహ్, మనం రెడ్ బస్ ఆ టికెట్ అది బుక్ చేసుకుంటే మనకి 600-800 ఉంటది. అదే ఆహ్, ప్రైవేట్ ట్రావెల్స్ అయితే మనకి 800-1000 వరకు ఉంటాయి. నేనైతే ఈ యాత్రలో ఫస్ట్ డే కాబట్టి నేను రెడ్ బస్ యాప్‌లో ఆహ్, విండో సీట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మనకి ఇది ఫస్ట్ డే జర్నీ. మనం చాలా ఎక్సైట్‌గా ఉంటాం. ఆహ్, అన్నీ సరౌండింగ్స్ చూడాలనుకుంటాం. సో, మనకి మన చేతిలో ఉంటది కాబట్టి మనం ఆహ్, విండో సీట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. కానీ అదే ఆహ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అయితే అది మన చేతిలో ఉండదు. మనం బతిమలాడుకోవాల్సి ఉంటది. సో, ఫస్ట్ డే జర్నీకి మాత్రం నేను రెడ్ బస్ యాప్‌లో విండో సీటు చూసుకొని బుక్ చేసుకోండి అని చెప్తాను. మీరు ఆహ్, వన్ డే హరిద్వార్‌లో గాని, రిషికేశ్‌లో గాని స్టే చేయాలనుకుంటే, మీ రిజిస్ట్రేషన్ ఆహ్, మీ బస్ రిజర్వేషన్ వీలైనంత వరకు 2, 3 కల్లా అయిపించేసుకొండేలా చూడండి. ఎందుకంటే ఆహ్, రిషికేశ్‌లోని, హరిద్వార్‌లోని చూడ్డానికి చాలా ప్లేసులున్నాయి. అందులో ముఖ్యంగా హరిద్వార్‌లో అయితే గంగా ఘాట్‌లో ఆహ్, గంగా హారతి, అలాగే రిషికేశ్‌లో అయితే త్రివేణి ఘాట్‌లో ఘాట్‌లో ఇచ్చే గంగా హారతి మిస్ కాకండి. ఆహ్, వాటి గురించి నేను సెపరేట్‌గా వేరే వీడియోస్ చేస్తాను. మనకి ట్రాన్స్‌పోర్ట్ తర్వాత మనకి మేజర్‌గా అయ్యే ఖర్చు అకామిడేషన్. ఆహ్, అకామిడేషన్‌కొచ్చేసరికి ఆహ్, మనం ఎవరైతే సోలోగా ట్రావెల్ చేస్తున్నా లేదా ముగ్గురు, నలుగురు కలిసి గ్రూప్‌గా ఎవరైనా యూత్ ట్రావెల్ చేస్తున్నా,
వాళ్ళైతే క్యాంపెయిన్ అని తీసుకెళ్ళమని చెప్తాను. దానివల్ల మనం చాలా వరకు అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. హ్మ్. ఫ్యామిలీతో వెళ్ళేవారికి అయితే ఆహ్, మనం గ్యారంటీ హోటల్స్ తీసుకోవాలి. హోటల్స్‌కొచ్చేసరికి మనకి 2000-4000 ఆ రేషియోలో ఉంటాయి. డిమాండ్ బట్టే రేట్స్ ఉంటాయి. సో, మనం బేరం ఆడొచ్చు. బేరం ఆడితే వాళ్ళు ఎంతో కొంత తగ్గిస్తారు. ఎందుకంటే ఆహ్, మన అవసరమే ఎదురొడే అవకాశం. సో, ఈ టైము ఆహ్, వాళ్ళకి సీజన్ టైము. ఎందుకంటే ఈ 6 నెలల్లోనే వాళ్ళు మనీ ఎక్కువగా సంపాదించుకోగలరు. ఇక్కడున్న లోకల్స్ గానీ, వ్యాపారస్తులు గానీ, ట్రావెల్స్ గానీ ఎక్కువగా ఈ సీజన్‌లోనే వాళ్ళకి బిజినెస్ జరుగుతది. సో, వాళ్ళు ఆహ్, రేట్స్ ఎక్కువే చెప్తారు. కానీ మీరు 2, 3 హోటల్‌లు తిరిగి మనం ఆహ్, ఆ రూమ్సు, ఫెసిలిటీసు, యుటిలిటీసు చూసుకొని మనం మంచి హోటల్‌ని ఎంచుకోమని చెప్తాను. అవసరమైతే ఎక్స్‌ట్రా బెడ్ అడిగినా కొంతమంది ప్రొవైడ్ చేస్తారు. దానికి ఎక్కువ చార్జ్ చేయరు. ఇంకా ఫుడ్ విషయానికొస్తే మనకి ఇక్కడ ఎక్కువగా రోటీస్, పరోటాస్ అండ్ థాలీస్ ఎక్కువగా దొరుకుతాయి. ఇక్కడ మనం జనరల్ రేట్ కంటే ఒక 50, 100 రూపీస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే ఇక్కడ వేరే చాయిస్ ఉండదు కాబట్టి. అండ్ అండ్ వాళ్ళు ఇక్కడి వరకు ఆ సరుకులు తీసుకొచ్చి ఆ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. సో, అందుకు వాళ్ళు ఎక్కువగా చార్జ్ చేస్తారు. ఇంకా మన యమునోత్రి యాత్రలో మనం ఉదయాన్నే 6 గంటలకి హరిద్వార్ నుంచి స్టార్ట్ అయ్యి 6, 7 గంటల్లో మనం అంటే మధ్యాహ్నం కల్లా మనం బారాకోట్ చేరుకుంటాం. బారాకోట్‌లో మధ్యాహ్నం లంచ్ చేసేసి అక్కడి నుంచి మనకి ఇంకా ఆహ్, 32, 35 కిలోమీటర్లుంటది జానకి చెట్టు వరకును. ఆహ్, ఈ జర్నీలో చాలా బావుంటది నేచర్. ముఖ్యంగా ఆ పొడవైన పైన్ చెట్లు అండ్ ఆల్సో ఆహ్, యమునోత్రి రివర్ చాలా బావుంటది. మనం 3, 4 కల్లా మనం జానకి చెట్టి చేరుకుంటే అక్కడి నుంచి ఆహ్, మనం యమునోత్రి ట్రెక్కింగ్ మొదలెట్టొచ్చు. ఎందుకంటే యమునోత్రి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటది. నేనైతే 4:30 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఆహ్, నేను నా బ్యాక్ ప్యాక్ అండ్ ట్రావెల్ ప్యాక్ వేసుకొని ఈ ట్రెక్కింగ్ మొదలుపెట్టాను. ఆహ్, నేను ఫీల్ అయిందేటంటే ఆహ్, కేదార్‌నాథ్ మీద ఈ యమునోత్రి ట్రెక్కింగే కొంచెం కష్టం అనిపించింది. మనం ఈ యమునోత్రి ట్రెక్కింగ్‌లో మనం కొండ ఎక్కుతూనే ఉంటాము. ఆ కొండ చాలా నిటారుగుంటది. అందులోనే కొంచెమే స్పేస్ ఉంటది. ఈ స్పేస్‌లోనే ఆహ్, గుర్రాలు, ఆ డోలీలు తిరుగుతుంటాయి. సో, ఈ ఇది కొంచెం డేంజర్‌గా ఉంటది కేదార్‌నాథ్‌తో పోలిస్తే. ఆహ్, అండ్ ఆల్సో కొంచెం కష్టంగా ఉంటది. ఇది 5 కిలోమీటర్ ట్రెక్కింగ్ అయినా ఆహ్, కొంచెం కష్టంగా ఉంటది. సో, ఈ ట్రెక్కింగ్‌లో నేనిచ్చే సలహా ఏంటంటే మీరు ఆహ్, ఎవరితోని ఆహ్, పోటీ పడకండి. ఎందుకంటే మీకు ఓపిక ఉన్నంత వరకు ట్రెక్కింగ్ చేయండి. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోండి. తర్వాత మళ్ళీ ట్రెక్కింగ్ మొదలెట్టండి. అప్పుడు మీకు అంతలా ఈ ట్రెక్కింగ్‌లో కష్టం అనిపించదు.
ఎంత కష్టంగున్నా ఒకసారి దైవ దర్శనం చేసుకుంటే మనం ఆ బాధలన్నీ మర్చిపోతాం. ఎందుకంటే మనకి యాత్ర చేయాలన్న సంకల్పం ఉంటే చాలు. ఇంకా మిగతాదంతా ఆ దైవేచ్ఛ అనుకోవడమే. ఇదండి ఆ 11,000 మీటర్ల ఎత్తులో ఉన్న యమునోత్రి యాత్రా విశేషాలు. నేను ఈ టెంపుల్‌కి నేను నైట్ 8కి చేరుకున్నాను. అప్పటి వరకు ఇక్కడ చాలా వెలుతురు ఉంది. నేను చాలా థ్రిల్లింగ్‌గా ఫీల్ అయ్యాను. చాలా ఎంజాయ్ చేశాను. చాలా బావుంటది యమునోత్రి యాత్ర. ఈ టెంపుల్ దగ్గర వేడి నీళ్ళు కుండీలు కూడా ఉంటాయి. మీరు ఇక్కడ అందులో స్నానం చేసి మీరు ఆ యమునోత్రి దేవుని దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ గంగోత్రి యాత్రా వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ అండి. ఇట్లు మీ ఆర్‌జే.